హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేయాలని చూస్తుంటే, సో మీకు ఒక నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు అందులో ఫోర్త్ పేజ్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో టోటల్గా 5 పేజెస్ ఉంటాయి. అందులో ఫోర్త్ పేజ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మీరు ఫోటో అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అటాచ్ చేసిన తర్వాత మీరు పైన గెజిటేటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. సో గెజిటేటెడ్ ఆఫీసర్ అంటే ఎవరో కాదు, నార్మల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే గ్రీనింగ్తో సైన్ చేసే పర్సన్ ఎవరైనా సరే మీకు సైన్ పెట్టచ్చు అనమాట. ఓకేనా. అలాగే దాని తర్వాత మీరు ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ నేము, పర్మనెంట్ అడ్రస్, సో అలా ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు పైన ఇంకో అడ్రస్ చెప్తాను. సో మీరు ఆ అడ్రస్కి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అదేవిధంగా మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం కింద మీకు ఫామ్ చెప్పాం కదా, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ చూసారు కదా, చైర్మన్ కమ్ ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, కర్నూల్. సో ఈ యొక్క అడ్రస్కి మీరు నోటిఫికేషన్ పంపించాల్సి ఉంటుంది. సో మీకు అంటే ఈ యొక్క మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ మనకి కర్నూలు నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో మీరు ఈ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు శాలరీ చూసుకుంటే, శాలరీ అనేది మనకి 15,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అనమాట 1 ఇయర్ పాటు. దాని తర్వాత మీ యొక్క రూల్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, మీ శాలరీ కూడా రివైజ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం మీరు వచ్చేసరికి 7th పాస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. మీరు 7th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయినా సరే సరిపోతుంది అనమాట. మీకు జస్ట్ 7th పాస్ అయి ఉంటే చాలు, మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకి ఇక్కడ మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. సో ఎవరైతే 42 ఇయర్స్ అబవ్ ఉంటారో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. సో ఎవరైతే 18 అబవ్ ఉంటారో, 42 బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే నిల్ అనమాట. అంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదన్నమాట. సో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఏముండదు అనమాట. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్స్ అనేది 11th మంత్ ఫస్ట్ దాని తర్వాత సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఎవరో కూడా ఆ అప్లికేషన్ కన్సిడరేషన్లో తీసుకోమని చెప్పి వీళ్ళు క్లారిటీగా నోట్లో మెన్షన్ చేశారనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది కూడా చాలా మంచి అవకాశం. ఇనిషియల్గా 1 ఇయర్కి రిక్రూట్ చేసుకున్నారు, కాకపోతే దాని తర్వాత మీకు ఎక్స్టెండ్ చేసి మీకు శాలరీ కూడా రివైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా చూసుకుంటే మీకు ఫస్ట్ మీ సర్టిఫికేట్లు చూసి మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ఇంటర్వ్యూ పెడతారనమాట. సో మీకు బేసిక్ ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మీకు బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వట్లేదు, ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా తక్కువ కాబట్టి మీరు పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏముంటుంది అనమాట. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ఒకరు క్వాలిఫై అయితే మీ యొక్క పొజిషన్కి మీరు రిక్రూట్ అయితే మీకు ఓన్లీ శాలరీ ఒకటే 15,000 వస్తుంది. మీకు మళ్ళీ అందులో డిఏ అనేది ఏమి ఇంక్లూడ్ అవ్వదు అనమాట. ఎందుకు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో మీరు కంపెనీ మీ యొక్క రోల్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీ శాలరీ రివైజ్ చేసిన తర్వాత వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే చేయొచ్చు. సో ప్రజెంట్ ఫస్ట్ ఇయర్కి అయితే మీకు అవన్నీ రావన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అంటే అండ్ మీకు ఇంకా ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.